హలో అండి, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి తాటి పండుతోటి తాటి రొట్టి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ముఖ్యంగా నాకు తెలిసి గోదావరి జిల్లాల వాళ్ళకే ఈ రెసిపీ గురించి తెలుస్తుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి జిల్లాల్లో వాళ్ళైతే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి ఈ రెసిపీ అయితే చేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను పుట్టిందైతే నెల్లూరు కాబట్టి అక్కడైతే ఈ రెసిపీ గురించి తెలీదు. నాకు పెళ్ళయి ఇక్కడికి వచ్చిన ఈస్ట్ గోదావరికి వచ్చిన తర్వాతే నాకు ఈ రెసిపీ గురించి తెలుసండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తెలియకపోతే ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇవి వచ్చేసి తాటి పండ్లండి. ఏమంటారు, పండు తాటికాయలు అంటారు. అంటే పండు తాటికాయలు అంటే ఏవో కాదు, ముంజికాయలు అంటారు కదా. ముంజికాయలు ముదిరిపోయిన తర్వాత ఈ విధంగా పండ్లు అవుతాయి అన్నమాట. ఇవైతే మంచి స్మెల్ వస్తూ భలే ఉంటాయండి. మేము చిన్నప్పుడైతే ఇట్లా డైరెక్ట్గా కాయలే తినేవాళ్ళం అనమాట. నెల్లూరు సైడ్ అని చెప్పాను కదా, అటు సైడ్ మామూలుగా తినేసేవాళ్ళము. ఇది మనకి బాగా పండింది తీసుకోవాలండి. తాటి రొట్టె కోసం ఇట్లా ఒత్తితే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఇది పర్ఫెక్ట్గా మా పేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇట్లా చూసారా, ఇక్కడ పైన ముచ్చుకులు అనేటివి ఉన్నాయి కదా, ఫస్ట్ మనం ఈ ముచ్చుకులన్నీ కూడా తీసేయాలి. ఇవి కాస్త గట్టిగా ఉంటాయి, కొంచెం ఇట్లా గట్టిగా పట్టుకుని తీసుకోవాలి, లేదా కత్తితోటైనా కొట్టేసేయచ్చు. ఇలా పక్కకు తీసిన తర్వాత ఈ తాటికాయకి ఇట్లా చుట్టూ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఈ పీల్ అనేది తీసేయాల్సి ఉంటుందండి. చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇట్లా నేను ఒక పాలిథీన్ కవర్ వేసేసుకుని ఫ్లోర్ పైన తర్వాత ఇట్లా కొట్టేస్తున్నాను అనమాట. ఇలా కొట్టడం వల్ల మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఏమంటారు, 3 విత్తనాలుగా ఉంటుందన్నమాట. అంటే 3 టెంకలని కూడా అనొచ్చు. మనం ఇలా ఓపెన్ చేసుకుంటే ఒకసారి చూసుకోవాలి లోపల ఎట్లా క్లీన్గా ఉందా లేదా. పురుగు పట్టేస్తుందండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది అంతే. ఇలా ఓపెన్ చేసుకుని బాగా ఉంది అనుకున్న తర్వాత ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఈ తొక్కంతా కూడా తీసేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే పీచు పదార్థం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుందండి. తాటి రొట్టె చేసుకుంటారు, ఇడ్లీ చేసుకుంటారు, ఇంకా తాటి గారెలు, తాటి అప్పాలు చాలానే చేసుకుంటారండి. తాటి తాండ్రు కూడా చేసుకుంటారు తాటి పండ్లతోటి. ఇట్లా ఓపెన్ చేసేసాను చూడండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం వీటిని విడివిడిగా ఒక్కొక్క దాన్ని సపరేట్గా తీసుకుంటే ఈ తాటి పండు నుంచి గుజ్జు తీసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. మా నెల్లూరు సైడ్ వాళ్ళు ఎవరన్నా ఈ రెసిపీ కన్నా చూసారంటే ఖచ్చితంగా నవ్వుకుంటారండి. ఏంటి ఆ రెసిపీ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకైతే తెలీదు. నాకు కూడా నా పెళ్ళి అయ్యే వరకు కూడా తాటి పండ్లతోటి ఇలా చేసుకుంటారని తెలియదండి. పెళ్ళి అయిపోయిన తర్వాత మా అత్తయ్య చేసేవారు అనమాట. సంవత్సరానికి ఒకసారి చేసేవారు. అంటే ఈ సీజన్లోనే కదా మనకి తాటి పండ్లు దొరుకుతాయి కాబట్టి. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ తీసుకున్న ఈ టెంకకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది చల్లుకుంటూ ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా లూజ్ చేయాలన్నమాట. అంటే దీనికి హెయిర్ లాగా చూసారా పీచు, దీన్నంతా ఇట్లా ఫింగర్స్ తోటి నలిపినట్లుగా లూజ్ చేసుకుంటే మీకు ఈ తాటిపండు నుంచి గుజ్జు అనేది ఈజీగా వస్తుందండి. అలాగే ఎక్కువ గుజ్జు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని 3 టెంకలను కూడా నేను రెడీ చేసి పెట్టేశానండి. ఈ 3 టెంకలకి మనం చేసుకున్నామంటే ఒక 3 కప్పుల వరకు వస్తుంది ఈ తాటిపండు గుజ్జు అనేది. ఇప్పుడు మనం ఇట్లా ఒక గ్రేటర్ తీసుకుని చక్కగా మనం కొబ్బరి కదా తురుముకున్నట్లు తురుముకోవాలన్నమాట. తురుముకోవడం వల్ల ఈ తాటిపండుకుండే గుజ్జు అంతా కూడా ఇట్లా ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే చూడండి, ఇలాగా చూసారా, కిందకి ఆ పల్ప్ అంతా కూడా తాటిపండు యొక్క పల్ప్ కూడా వచ్చేస్తుంది. ఇలాగా మొత్తం 3 టెంకలను కూడా తీసుకుని రెడీ చేసుకుందాము. చూడండి, ఇది వచ్చేసి భలే క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి. స్మూత్గా భలే ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. తినడానికి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా మనం ఇలాగే తీసుకుని రెడీ చేసేసుకుందాం. ఇట్లా చేసిన తర్వాత ఈ టెంకలకైతే ఇంకా ఆ పల్ప్ అనేది ఏమి ఉండదండి. చూసారా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా నేను పల్ప్ మొత్తం తీసేసానండి. ఇప్పుడు మనం తాటి రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. తాటిపండు గుజ్జు వచ్చేసి 1 కప్ తీసుకున్నానండి. బెల్లం తురుము వచ్చేసి 1/2 కప్పు. ఇడ్లీ రవ్వ వచ్చేసరికి ఒక 1 కప్ వరకు తీసుకోవచ్చు. ఇడ్లీ రవ్వను ఒక 2 సార్లు వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వను కడిగేసానండి. ఇలా కడిగిన ఇడ్లీ రవ్వని గట్టిగా మనం పిండుకుని కలుపుకోవాలన్నమాట. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇడ్లీ రవ్వని మనం నార్మల్గా ఇడ్లీకి ఏ విధంగా అయితే గట్టిగా పిండుకుని చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి.
కావాలంటే మీరు ఇడ్లీ రవ్వకు బదులుగా కాస్త బియ్యం రవ్వ అయినా యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఇడ్లీ రవ్వ 1 కప్ తీసుకున్నాం కదా, బియ్యం రవ్వ అయితే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు మనం ముందుగా తీసి పెట్టుకున్న తాటిపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే బెల్లం అనేది మీరు కొంచెం మెత్తగా మిక్సీకి అట్లా గ్రైండ్ చేసుకుని కలుపుకుంటే మీకు పని తొందరగా అయిపోతుందండి. ఇక్కడ నేను కాస్త మెత్తగా ఉన్న బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇలా కచ్చా పచ్చాగా చితక్ కొట్టేసి ఇట్లా కలిపేస్తున్నాను అనమాట. ఇలా కలిపేటప్పుడు ఒక 2 టీ స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. పొడి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. బెల్లం అనేది ఎక్కడ కూడా ఉండల్లాగా లేకుండా బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇడ్లీ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగా ఉండాలి, మరి పల్చగా ఉండకూడదు. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వని వాటర్లో తడిపేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక అడుగు మందపాటి కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బాండిల్ని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఏదైతే మనం ముందు తయారు చేసుకున్న ఈ రవ్వని ఒక్కొక్కసారి బాగా కలిపేసి మనం పెట్టుకున్న బాండిట్లో రొట్టెలాగా చేసుకోవాలి. ఇట్లా ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుందండి. నార్మల్గా అయితే మనము ఇట్లా సగము ఈ కడాయి ఏదైతే ఉందో దానికి సగం వరకు వేసేసి పైన ఆకులు పెట్టి అరిటాకులు అట్లా ఏవైనా ఆకులు పెట్టేసి ఆకుల పైన నిప్పులు పోసేసి చేసేవాళ్ళండి. మా అత్తయ్య గారు అలాగే చేసేది, కానీ ఇప్పుడు నిప్పులు లేవు కదా, కాబట్టి నేను మీకు స్టవ్ పైన చూపిస్తున్నాను. ఇట్లా ఒక 2 గరిటెలు లేదా 3 గరిటెలు మనకు కావాల్సిన మందంలో రొట్టె వేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 7-8 నిమిషాలు దీనిని మనం ఉంచుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇది ఇలా కాలుతూ ఉన్నప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుందండి. అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందని చుట్టూ ఒక 10 ఏళ్ళకైనా తెలుస్తుంది అనమాట, ఎవరో తాటి రొట్టె వేస్తున్నారు అని. చక్కగా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలాగే పైన కాస్త ఆయిల్ అప్లై చేసేయండి. ఇది వచ్చేసి కింది వైపున మాడు వాసన కూడా వస్తుందండి, ఎందుకంటే కింది వైపున కొంచెం మాడుతుందనమాట. మాడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మాడిందే ఎక్కువ ఇష్టంగా తింటారు ఎక్కువ మంది. కొంచెం నెమ్మదిగా, ఇది కొంచెము సాఫ్ట్గా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసేయండి, లేదంటే విరిగిపోతుంది. ఇట్లాగా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇలా చక్కగా ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5-6 నిమిషాల పాటు రెండో వైపును కూడా మనం కాలనిస్తే మనకి తాటి రొట్టె అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి మళ్ళీ ఇంకొక 5-6 నిమిషాల తర్వాత తాటి రొట్టె అనేది మనకి 2 వైపులా కాలిందండి. ఇట్లా చూసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత తీసుకోండి. రొట్టె అనేది విరగకుండా షేప్ మంచిగా వస్తుందన్నమాట. ఇట్లా పక్క పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వండి. ఇది కాస్త చల్లారిందండి. చల్లారితే మీకు ఈజీగానే ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, అంతే కలర్ఫుల్గా కూడా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటి పాతబడిన పాతకాలపు వంటకాలని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా చక్కగా మనం రెండవ రొట్టెలాగా వేసేసుకుంటే తాట రొట్టెలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఫ్లేవర్కే కడుపు నిండినట్లు ఉంటుందండి. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రొట్టెలు చేసుకున్న తర్వాత చక్కగా ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.